న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శశి థరూర్ నా మాటలు బీజేపీలో చేరడానికి సంకేతం కాదు. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు. ఏడాదిలోన చంద్రబాబు చేసిన అప్పు అక్షరాల 1.62 లక్షల కోట్లు. పేర్ని నాది. బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడాలి. జగదీష్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇతర దేశాలతో సంబంధాలను బలపరచుకోవడంలో శక్తి చైతన్యం ప్రదర్శించారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసం కాంగ్రెస్ ను మరోసారి ఇరుకునబెట్టింది. శశి థరూర్ బీజేపీలో చేరనున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై శశి థరూర్ తాజాగా స్పందించారు. తన వ్యాఖ్యలు ప్రధానమంత్రి పార్టీ బీజేపీలో చేరడానికి ఎలాంటి సంకేతం కాదని వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ ఇవాళ మంగళవారం ఏపీ సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రిమండలిలో చర్చించారు. పలు అంశాలపై చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మున్సిపల్ శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని 2వ విడత భూసేకరణను ఆమోదించింది. రాజధానిలో మరో 44,000 ఎకరాల సేకరణకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్ర P4 పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి ఓకే చెప్పింది. టెన్నిస్ ప్లేయర్ సాకిత్కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలవరం బంకచర్లపై తెలంగాణ నేతలు అందరూ మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నిన్న సోమవారం తెలంగాణ కేబినెట్లో బంకచర్లపై వాళ్ళు డిస్కస్ చేశారని అన్నారు. ఏపీ కూడా మన వాదనలు వినిపించాలని సూచించారు సీఎం చంద్రబాబు. డివినేషన్ జరుగుతుంది, సీట్లు పెరగబోతున్నాయి, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి, జమిలీ ఎన్నికలు కూడా వస్తాయని చెప్తున్నారు. ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి. మీరు సమయం వచ్చినప్పుడు బట్టలు డ్రై క్లీనింగ్ లో ఉన్నాయి, ఇస్త్రీ బట్టలు తెచ్చుకుంటామని అంటే పోతే బీరువా మీ దగ్గరికి రాదంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతమైతే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. రెండవసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ, 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. ఈరోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ 10 సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు. ఈరోజు పార్టీ పదవులు ఉన్న వాళ్ళకి చాలా మందికి అవకాశాలు వస్తాయి. డీలిమిటేషన్ జరగబోతుంది, సీట్లు పెరగబోతున్నాయి, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి, మా ఆడబిడ్డల అవకాశాలు పెరగబోతున్నాయి, జమిలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు. ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి. మరి ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి. మీరు సమయం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే బట్టలు డ్రై క్లీన్లో ఉన్న ఇస్త్రీ బట్టలు తెచ్చుకుంటామని అటే పోయినంటే బీఫామ్ మీ దగ్గరికి రాదు. మీరు ప్రజల దగ్గర ఉండండి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి. మోదీకి చంద్రబాబుతో అవసరం ఉంది కాబట్టి మాట్లాడడం లేదు. కానీ తెలంగాణలో బీజేపీ ఎంపీలను గెలిపించింది తెలంగాణ ప్రజలు. మరి తెలంగాణ ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదు? నీరు సముద్రంలో కలుస్తుందనేది పెద్ద కుట్ర. చంద్రబాబు అలా ప్రచారం చేసి తెలంగాణ ప్రజలను మాయలో పడేసి తాను బయటపడాలని అనుకుంటున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవాళ బీజేపీకి చంద్రబాబుతో అవసరం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ శ్వాస చంద్రబాబు రూపంలో వస్తూ ఉంది. ఆయనకి ఈయన ఊపిరి అయి ఉన్నాడు కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు. మోడీ ఏమైనా ఉండొచ్చు, చంద్రబాబు ఏమైనా ఉండొచ్చు, కానీ ఇవాళ తెలంగాణ బీజేపీ ఎంపీలను గెలిపించింది తెలంగాణ ప్రజలు, కరీంనగర్ ప్రజలు, నిజామాబాద్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలు, ఇక్కడి ప్రజలు కదా గెలిపించింది మిమ్మల్ని. మహబూబ్నగర్ ప్రజలు, మెదక్ ప్రజలు కదా. వీళ్ళ కొరకు కదా మనం కొట్లాడాలి. ఇవేవి మాట్లాడుకు ఆలోచించకుండా దీంట్లో ఏందో రాజకీయాలు లాభం వస్తుందో తెలివి తక్కువ ప్రయత్నం చేయకండి. రాజకీయ ప్రయోజనాలు రాకపోగా మొత్తం మన బతుకు తెరివే ఆగమైపోతుంది తెలంగాణది.
మిగులు జలాలనేవి సముద్రంలో కలుస్తున్నాయనేవి కుట్ర, పెద్ద కుట్ర ఇది. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రచారాన్ని చేపించి మనందరినీ కూడా మాయలో పడేసి తెలంగాణ ప్రజల్ని ఇక్కడ పార్టీల్ని మోసం చేసి పార్టీల మధ్యన తగాదలాగా సృష్టించి తను బయటపడాలనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ దాన్ని అంగీకరించదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం పవన్ పై రోజా, పవన్ కళ్యాణ్ కాస్త ఫ్లవర్ గా మారిపోయారు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించి, ఎలక్షన్స్ ముందేమో పవర్ స్టార్ లాగా ఊగిపోతూ ఎన్ని మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. అదే పవర్ లోకి వచ్చాక ఫ్లవర్ యూత్లు చెవుల్లో పెడుతున్నాడు. ఎలక్షన్స్ ముందరేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు. ఇప్పుడు ఎక్కడయ్యా మీరు చెప్పిన యువతకి ప్రామిసులు చేయట్లేదు అంటే రబ్బర్ లాగా మెలికలు తిరుగుతాడు. ఈరోజు యువత ఎదుగుతున్నారు. మొన్ననే మీరు చూశారు, డిప్యూటీ సీఎం కనపడటం లేదు అని ఫ్లెక్సీలతో చాలా మంది తిరుగుతున్నారు. ఎక్కడయ్యా మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు అంటే నేను హరహర మల్లు డబ్బింగ్ బిజీలో ఉన్నాను అంటాడు. మరి 10 లక్షలు ఒక నిరుద్యోగికి ఇస్తాం స్వయం ఉపాధికి, ఎక్కడయ్యా మీరు అని వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే ఆయన ఓజీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అంటారు. ఇంకొకరు వెళ్ళి నిరుద్యోగ భృతి అన్న ఇవ్వండి అయ్యా, ఉద్యోగం ఇచ్చే లోపల 3,000, ఇప్పటికే 13 నెలలు అంటే 13 × 3,000 బాకీ ప్రతి కుటుంబంలో ఉన్న నిరుద్యోగికి అంటే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీ, మా ఫోన్ కే అందటం లేదని జనసేన వాళ్ళు అంటున్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఏడాది కాలంలో ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను ఎంత చిత్తశుద్ధితో అమలు చేస్తారో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఓట్ల కోసం కూటమి నేతలు ఎల్లో మీడియా వైఎస్ జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. చంద్రబాబు 420 అబద్ధాలు, లోకేష్ 840 అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు, పవన్, లోకేష్ సొంత డబ్బా కొట్టుకోవడం, వైఎస్ జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. పెట్టిందేమో మొదటి సంవత్సరం పండగ. ఈ సంవత్సర కాలంలో వారు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమేమి హామీలు ఇచ్చారు, వారికి ఏమేమి ప్రమాణాలు చేశారు, ఇంతవరకు వాటిని ఎంత చిత్తశుద్ధిగా అమలు చేశారు, మాట నిలుపుకున్నారు, చెప్పినవి కాకుండా చెప్పనివి ఏం చేశారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో శ్రీహరికోటలో వదిలిన రాకెట్ కంటే శరవేగంగా ఎంత ఆకాశానికి ఎత్తుకు దూసుకెళ్లారు, ఇలాంటివన్నీ చెబుతారేమో అనుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అనుకున్నారు. ఏంటయా అంటే మీటింగ్ పెట్టి ఇలా ముగ్గురు కలిసి యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు 420 అబద్ధాలు చెప్తే ఆయన కొడుకు 840 అబద్ధాలు చెప్పాడు ఈ మీటింగ్లో. చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా అలవాటు ప్రకారం 420 అబద్ధాలు చెప్తే కొడుకు లోకేష్ గారు 840 అబద్ధాలు చెప్పాడు. ఇక ఇంక మూడో ఆయన అయితే ఆయన రవితేజ గారి సినిమా ఏదో ఒకటి వచ్చింది, ఆయనకి హీరోకి కళ్ళు కనపడవు, ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదా అంటాడు. అట్టా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు, అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు అంటే మీటింగ్ చెప్తాడు ఆయన. ఇలా ముగ్గురు కలిసి ఏంటయ్యా అంటే సొంత డబ్బా. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం అనే మత్తులో మునిగిపోయిందని టీడీపీ గుండాలు చెలరేగిపోతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ముఖానికి పట్టుమని 10 మంది కూడా రారు, అందుకే వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం అనే మత్తులో మునిగిపోయింది, అందుకే టీడీపీ జెండాలు రెచ్చిపోతున్నా చూస్తూ ఉండిపోతుంది. తీసుకొచ్చి ఒక షాడో ముఖ్యమంత్రి వాడు ఈరోజు నువ్వేమి లేవు, నువ్వు ఒక అసమర్థుల్లాగా మూలబడి ఉన్నావు. అదేవిధంగా ఇక నీ కొడుకు ఇష్టం వచ్చినట్టు వాడికేమీ తెలియదు, ఓనమాలు కూడా రావు రాజకీయాల్లో. అందువల్ల తనకు తెలిసింది ఏంటంటే నేను భయపెట్టేస్తే, అది కూడా భయం ఈయన పెట్టడం కాదు,
పోలీసులు అధికారం అండగా చూసుకొని పోలీసులు చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష నేతలు ఎవరు మాట్లాడి మీ పరిపాలన బాగాలేదంటే తీసుకుపోవటం. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ 1 ఇయర్లో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చాక రాజకీయ చరిత్రలో, అంతకుముందు ఎక్కడో నిజాం టైంలో రజాకారుల ఉద్యమాల్లో మహిళల మీద అత్యాచారాలు దారుణంగా జరిగాయి అనేది మనం విన్నాము. బ్రిటిష్ హయాంలో అలాగే జరిగినాయి. ఎందుకంటే పోరాట వీరులను వాళ్ళు ఆ విధంగానే ఆడవాళ్ళని చెరిచేవాళ్ళు. కానీ ఈరోజు ఇది ఒక ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య పరిపాలన అనుకొని మీరు అనుకుంటున్నారు, మేమైతే అనుకోవట్లేదు. ఈవీఎంల సాయంతో వచ్చినటువంటి దరిద్ర పరిపాలన మీది ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో మీరు చేస్తుంది ఏంటంటే ఇదిగో ఇట్లాంటి అనాచారాలు. మీ పార్టీ వాళ్ళు ఏదో పని చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు. వాళ్ళు మహిళల్ని భయంకరంగా మరి మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని చేస్తుంటే దానికి ఏ విధమైన శిక్షలు లేవు. కానీ సాక్షి మీడియాలో ఒక అనలిస్టు ఒక విషయాన్ని చెప్తూ దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి కొమ్మినేని గారికి అంటగట్టి అప్పటికప్పుడు ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్ళి ఇదా మీ పరిపాలన, ఇది సుపరిపాలన అంటారా? మీరు నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి, ఒక్క పాయింట్ అన్న నిజాయితీగా ఒప్పుకోండి అయ్యా మీ తండ్రి కొడుకులు. ఇక ఆ 3 ఆయన గురించి ఎందుకు మాట్లాడాలా? ఆ 3 ఆయన ఒక వేస్ట్ ఫెలో అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన అందుకే సనాతన వేషం వేసుకొని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు ఇక్కడ ఏం చేయలేక. అందువల్ల ఇక ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు, ఎదిరించే తత్వం అస్సలు లేదు. చంద్రబాబు పిలిచినప్పుడు వచ్చి జగన్ గారిని ఒక తిట్టిపోవటానికి మాత్రం ఉపయోగపడతా ఉన్నాడు. కనీసం మీ పక్కన స్థానం కూడా ఇవ్వనంత స్థితికి దిగజారిపోయాడు, అతను సంపాదించుకోలేకపోయాడు. అందువల్ల ఇక అతని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ మీ ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించట్ల, ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే శ్రీశ్రీ గారు అన్నట్టు మదమెక్కిన తురంగాలు అన్నట్టుగా మదం పట్టినటువంటి గుర్రాలు లేకపోతే ఏనుగులు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటికి ఉచ్చము నీచము జ్ఞానము ఏమీ తెలియదు. అవి ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా పరిగెడతాయి, అన్నిటిని నాశనం చేస్తాయి. ఈరోజు రాష్ట్రాన్ని నిజంగా గుడ్ గవర్నెన్స్ అంటే జగన్ గారి టైంలో ఒక పద్ధతిగా జరిగింది. కానీ మీరు ఏ ఒక్క పాయింట్ అయినా కంపారిజన్ చేయటానికి మీరెవరు రారు. ఎందుకంటే మీ పచ్చ మీడియా బాకాల్లో ఊదుతూనే ఉంటాయి మిమ్మల్ని. నిన్ను లోకేష్ని ఇద్దరిని కూడా అక్కడ కూర్చోబెట్టి ప్రైమ్ మినిస్టర్ని కలిస్తే దానికి మొత్తం పేజీలన్నీ కూడా ఈనాడు ఏబిఎన్ పెట్టేస్తారు. ఏంటి ప్రైమ్ మినిస్టర్ మీ మిత్రపక్షం కదా, మీ కూటమి కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈరోజు డిపెండ్ అయ్యలేరా? అది కూడా కలిస్తే దానికి ఒక పెద్ద అది వీరత్వమా శౌరత్వమా? ఆయన వల్ల ఇదిగో ఇన్ని వేల కోట్లు ఈ రాష్ట్రానికి మరి వస్తూ ఉన్నాయి, పరిశ్రమలు వచ్చినాయి, ప్రైమ్ మినిస్టర్ గారు యాక్సెప్ట్ చేశారు. లేదా మీ రాజధాని, మీరు అనుకునే రాజధానికి ప్రైమ్ మినిస్టర్ గారు ఇన్ని వేల కోట్లు ఇప్పిస్తున్నారు అని ఈ విధంగా అయినటువంటి వార్త అయితే నిజంగానే బాగా సాధించారని చెప్పుకోవటానికి. ఇంత సిగ్గుమాలిన మీడియా, ఇంత సిగ్గుమాలిన తండ్రి కొడుకులు, ఇంత పనికిమాలిన పరిపాలన, దీన్నంతా చూపిస్తూ ఒక 60-70 కోట్లు ఖర్చు పెట్టి దానికి ఒక గుడ్ గవర్నెన్స్ పాలన రాష్ట్రం వైపు చూస్తుందంట. అంత పెద్ద గిన్నెస్ బుక్లో ఎక్కి ఆయనకు ప్రైమ్ మినిస్టర్ గారి కంటే లోకేష్ బహుమతి ఇస్తున్నాడు. అన్నీ లోకేషే బహుమతి ఇస్తున్నాడు. ఎన్ని 600 కోట్లు ఖర్చు పెట్టారు. ఏమైంది? ఎంత రసాభాస. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని పాపం గిరిజన పిల్లల్ని, వాళ్ళకి తిండి లేదు, నీళ్లు లేవు, వాళ్ళు పడుకోవటానికి. శశి థరూర్, నా మాటలు బీజేపీలో చేరడానికి సంకేతం కాదు. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలివే. ఏడాదిలోన చంద్రబాబు చేసిన అప్పు అక్షరాల 1.62 లక్షల కోట్లు. పేర్ని నాని. బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడాలి. జగదీష్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు.